एक टमाटर कच्चा है, राहुल गांधी लुच्चा है। एक टमाटर कच्चा है, राहुल गांधी लुच्चा है। एक टमाटर कच्चा पे प्रेम लेनटू राहुल गांधी, राहुल गांधी। एक टमाटर कच्चा है, राहुल गांधी लुच्चा है। एक टमाटर कच्चा है, राहुल गांधी लुच्चा है। एक टमाटर कच्चा है, राहुल गांधी लुच्चा है। भारत माता की जय, भारत माता की जय। भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी देश प्रधानी नरेंद्र मोदी गाరు తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి గారు అనుచిత వ్యాఖ్యలు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారు తల్లిపై అనుచిత వ్యాఖ్యలు రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాని అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిపై రాహుల్ గాంధీ పప్పు రాహుల్ ఖాన్ నరేంద్ర మోడీ గారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మా బీజేవైఎం ఖండిస్తున్నాం। రాహుల్ ఖాన్ నువ్వు దేశవస్తుడు కాదు, నువ్వు ఇరాన్ దేశస్తు నుండి వచ్చినటువంటి వాడు కాబట్టే నీకు తల్లిపై ప్రేమ లేనటువంటి వాడివి। ఎవరి తల్లైనా మాతృభాషలో మన తల్లి లాంటిదే, అలాంటి తల్లిని అవమానించినటువంటి రాహుల్ ఖాన్ నీకు రాబోయే రోజుల్లో మేము నీకు తగిన శాస్తి చెప్తామని మా బీజేపీ నాయకులం డిమాండ్ చేస్తున్నాం। అంతేకాకుండా ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ చౌరస్తాలోని వారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది। రాబోయే రోజులలో ఇంకోసారి మా బీజేపీ నాయకులైనటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం। రాబోయే రోజుల్లో తెలంగాణనే కాదు దేశం మొత్తం తిరగనీయకుండా చేస్తామని ఈ రాహుల్ గాంధీని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం। దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారైనటువంటి మాతృమూర్తిపై కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ యొక్క రాహుల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఒక తల్లి లాంటి హిందువులో ప్రేమించబడ్డటువంటి తల్లిని అందరూ కూడా పూజించేటువంటి వ్యక్తులైనటువంటి వారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది। అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వము మీరు ఇచ్చినటువంటి ఎందుకోసమంటే ఒక పక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తూ ఉంటే ఈ యొక్క రాహుల్ ఖాన్ కళ్ళు కనరాక చెవులు వినరాక తాము ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఏం హామీలు ఇచ్చిండ్రు, మీరు ఏం చేసిండ్రు? ఇచ్చిన హామీలేమో నెరవేర్చలేకపోతారు। ఇచ్చిన ఏదైనా రైతాంగానికి కానీ ఉద్యోగులకు కానీ అనేక రకాలుగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు। భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలన్నీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో నెరవేరుస్తూ ఉంటే వీటిని తట్టుకోలేక భారత మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో కూడా మరియు రానున్న నెల రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లో కానీ కార్పొరేషన్లో కానీ ఈ కాంగ్రెస్కు గుణపాఠం చెప్తారని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాహుల్ ఖాన్ కూడా దేశ ప్రధాని మాతృ సంస్థ అయినటువంటి నరేంద్ర మోదీ గారి తల్లికి దేశ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని, లేకుంటే కాంగ్రెస్ నాయకులను ఎవరిని కూడా గ్రామాల్లో తిరగనీయమని చెప్పి అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం। జై జవాన్, కాంగ్రెస్